హలో ఆల్ ఈ వీడియోలో బ్రాట్ కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇదైతే మీకు ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. ఆల్రెడీ వచ్చి 1 వీక్ అయిపోయింది. నేనే లేట్గా రివ్యూ పెడుతున్నా. మూవీ రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, కన్నడ లాంగ్వేజ్ మాత్రమే ఉంటుంది. సబ్ టైటిల్స్తో చూడొచ్చు. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో క్రిస్టి తన యూత్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ క్విక్గా మనీ ఎర్న్ చేయాలని చెప్పేసి క్రికెట్ బెట్టింగ్ వరల్డ్లో అయితే దిగుతాడు భయ్య. తనేమో ఒక బ్రాట్ కింద తిరుగుతుంటాడు, షార్ట్ కట్స్ ఎదుగుతూ ఉంటాడు, ఎక్కువగా వాల్యూస్ ఇవ్వడు ఫ్యామిలీకి కానీ తన లైఫ్కి కానీ. అలా బ్రాట్ కింద తిరుగుతున్న పర్సన్కి ఏమో తన ఫాదర్ ఒక స్ట్రిక్ట్ హానెస్ట్ పోలీస్ అవసరం అన్నమాట. వీరిద్దరి మధ్య ఏం జరిగింది, మరి హీరో ఏం చేశాడు, ఆ క్రికెట్ బెట్టింగ్ వరల్డ్ లో ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ బ్రాట్. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అండ్ రీసెంట్ గా ఆన్లైన్ లోకి వచ్చిన చైనా స్ట్రైక్ ఫోర్స్ మూవీ అయితే సెకండ్ ఛానల్ లో రివ్యూ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఓల్డ్ మూవీ కాబట్టి ఇంకా సెకండ్ ఛానల్ లోనే పెడుతున్నాను. ఈ మధ్యన నేను ఇందులో ఓన్లీ లేటెస్ట్ కంటెంట్ మాత్రమే పెడుతున్నా. సో ఇన్ కేసు నోటిఫికేషన్ మిస్ అయి ఉంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో సెకండ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. ఖచ్చితంగా ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి లేదు భయ అవి ఏం చేయము, జస్ట్ వాట్సాప్ లో అప్డేట్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో వాట్సాప్ ఛానల్ కూడా ఉంటుంది, వెళ్ళి ఫాలో చేసేది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే టైం పాస్ ఏం లేకపోతే కన్నడ ఫ్లేవర్లో ఒక మంచిగా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో ఒక మంచి టైం పాస్ మూవీ చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఏ ట్రై భయ్యా. ఎక్కువ ఓవర్ ది టాప్ ఏముండదు, కొత్తగా అయితే ఏముండదు, జస్ట్ టైం పాస్ అయితే అవుతుంది అంతే. పాజిటివ్ విషయానికి వచ్చేస్తే ఆ క్రికెట్ బెట్టింగ్ వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో కొంచెం మూవీ అయితే ఎంగేజింగ్ గా వెళ్తూ ఉంటుంది. యూత్ కి బాగా రిలేటబుల్ అయ్యే థీమ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ పేసింగ్ బాగుంటుంది, సెటప్ బాగుంటుంది, కాన్ఫ్లిక్ట్ కానీ హీరో క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ కూడా నీట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా బాగా వర్కౌట్ అయింది. ఫ్యామిలీ ఎమోషన్ ప్లస్ అంబిషన్ కాన్ఫ్లిక్ట్ వీటిని చాలా రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేశారన్నమాట. అందుకే కొంచెం టైం పాస్ మూవీ అంటున్నా. అండ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా సాలిడ్ గా ఉంటుంది. నాకైతే స్క్రీన్ ప్రెసెన్స్ బాగా వర్కౌట్ అయింది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సెకండ్ హాఫ్ అయితే చాలా స్లోగా ఉంటుంది. స్క్రీన్ ప్లే డ్రాగ్ చేస్తూనే ఉంటారు. అంటే బాగా సాగదీశారు భయ్య. 2 hours 30 minutes అయితే నాకు అనవసరం అనిపించింది. అంత వేస్ట్, ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే. పైగా ఆ బెట్టింగ్ క్రైమ్ స్టోరీస్ ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూసేసాం కాబట్టి అదే వైబ్ ని ఎక్కడ కూడా రీక్రియేట్ చేశారు తప్ప కొత్తగా అయితే ఏం ప్రెజెంట్ చేయలేదు. అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఉండదు, యావరేజ్ గా వెళ్ళిపోతుంటుంది. అండ్ మెలో డ్రామా ఎక్కువైపోయింది భయ్య. ఎస్పెషల్ ఆ ఎమోషనల్ సీన్స్ లో చాలా డ్రాగ్ చేశారన్నమాట. అది అస్సలు వర్కౌట్ అవ్వదు, క్యారెక్టర్స్ కనెక్ట్ అవ్వకపోవడం వల్ల. ఇంకా లాజిక్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఫ్యూ సీన్స్ లో కన్వీనియంట్ గా అనిపించింది, లాజిక్ లెస్ గా అనిపించింది. జస్ట్ టైం పాస్ ఏం లేకపోతే గివ్ ఇట్ ట్రై అని చెప్తే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, మీకు కన్నా వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మొబైల్స్ కూడా కామెంట్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. సెకండ్ ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. మీరు అది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని అందులో కూడా కొంచెం వ్యూస్ ఎక్కువ రాపోయినా పర్లేదు, నాకు మీరు వెళ్ళి వాచ్ చేయండి అంత వీడియోస్ ని. ఎందుకంటే ఇక్కడ ఓల్డ్ కంటెంట్ పెట్టినప్పుడు ఎలాగైతే చూసారో కొంచెం అక్కడ కూడా ఓల్డ్ కంటెంట్ అలాగే సపోర్ట్ చేస్తే కనుక త్వరగా అది కూడా ఇంప్రూవ్ చేస్తూ ఉంటాను నేను. ఓకే, బాయ్.